ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. నెల్లూరు బారాషాహి దర్గా గ్రౌండ్స్ నుండి మున్సిపల్ కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ పట్ల కూటమి ప్రభుత్వం వివక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తుందని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ బీలు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు చాలీచాలని జీతాలతో, పస్తులతో, అప్పులతో జీవితాలు గడుపుతున్నారని అన్నారు. నిరంతరం చెత్తా చెదారాలు, మలినాలు, మలమూత్రాల వద్ద పనిచేసే మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ తీరు మారాలని అన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పట్ల కూటమి ప్రభుత్వ వివక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా శిబిరం వద్దకు విచ్చేసిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో ఆనంద్కు నాయకులు, కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. కార్పొరేషన్ గేటు దగ్గర పోయినప్పుడు ఆ గేటు దగ్గర పక్కన ఉంటున్నది. మన ధర్నా పూర్తయ్యేంత వరకు గేటు వద్ద దగ్గర ప్రతి ఒక్కరూ ధర్నా బ్యానర్ దగ్గరే అందరూ కూడా నిలబడాలి. ఎవరు కూడా బ్యానర్ బాగా పట్టుకో, ముడత లేకుండా పట్టుకో, స్ట్రైట్ గా ఉంచు. ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వీళ్ళు ముందుకు రండి. డ్రైవర్స్ మన సునీల్, మనోజ్ అదే బ్యానర్ దగ్గర ఉండేటట్టు చూడండి. రిటైర్మెంట్ మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందను. మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందను. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మున్సిపల్ కార్మిక సంక్షేమ పథకాలు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు. కార్మికులకి జీతాలు, కార్మికులకి జీతాలు, కార్మికులకి జీతాలు. మున్సిపల్ కార్మికుల తల్లికి వందను. తల్లికి వందను. మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందను. పంచాలి వీరే సిఐటియు. కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వంలో అందరికీ తల్లికి వందను. అందరికీ ఫీజు రియంబర్స్మెంట్. అందరికీ ఫీజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెంచాలి. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు వెంటనే. వారసులకు ఉద్యోగాలు. వారసులకు ఉద్యోగాలు. వారసులకు ఉద్యోగాలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్. ప్రతి ఒక్కరూ అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరికీ వివక్షత. మున్సిపల్ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వ వివక్షత అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. కొద్దిగా కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత.
సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. గత గవర్నమెంట్ లో సర్క్యులర్స్ అన్ని ఉన్నాయి. 15,000 13,000 జీతం తీసుకునే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఆపడం అన్యాయం సార్. అట్లాగే వీళ్ళందరూ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వీళ్ళు పెట్టిన బెనిఫిట్స్ ప్రభుత్వానికి తెలియజేయండి. మీకు వాళ్ళ బాధలు, ఈ పరిస్థితులు ప్రభుత్వానికి తెలియాలని నా రిక్వెస్ట్. సంక్షేమ పథకాలు పెన్షన్ అటువంటి బాధ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో బ్యాంకు రుణాలు కానివ్వండి, తర్వాత మీకు రావాల్సిన కంటింజెన్సీ సంబంధించినటువంటి అవన్నీ ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. రుణాల గురించి బ్యాంకుల వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాము. మీ యూనియన్ నాయకులు మేము కూడా ఖచ్చితంగా లోన్లు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా అయితే మనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా ఉంటుంది. దానికి ఎన్డీఎం గారితో కొంత రకాలుగా సపరేట్ జరిగింది. తర్వాత మీరు ఏవైతే సంక్షేమ పథకాలు మాకు అమలు కావట్లేదన్నా దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పెద్దలు దీనికి సౌజన్యం తీసుకుంటారు. ఈరోజు నెల్లూరు నగర ప్రజల ఆరోగ్యం కాపాడాలన్నా, నెల్లూరు నగరం శుభ్రంగా ఉండాలన్నా దానికి కారకులు మున్సిపల్ కార్మికులే. వచ్చేటువంటి ప్రభుత్వాలన్నీ వాగ్దానాలు అయితే ఇస్తాయి. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామనేటువంటిది ఒకవైపు చెప్తున్నారు. ఇంకోవైపు చూసినట్లయితే ఆన్లైన్లో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా పెట్టున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించి వాళ్ళని పర్మనెంట్ చేస్తే అదైనా సంతోషమే. కానీ అక్కడ చూస్తే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటిది సంక్షేమ పథకాలకి అర్హులు కాదనేది, ఈ వైపు చూస్తే మాత్రం వీళ్ళు కాంట్రాక్ట్ బేసు. ఈరోజు తల్లికి వందనం అనేటువంటిది ఏం మున్సిపల్ కార్మికులైనటువంటి మా బిడ్డలు చదివించుకోవడానికి అర్హులు కాదా? ఎప్పటికే బిడ్డల తరాల నుంచి మున్సిపల్ కార్మికులుగానే బతుకుతున్నారు, అయినా పర్మనెంట్ కాలేదు. కానీ ఆ బిడ్డలన్నా చదివించుకొని ఒక ఉన్నతాధికారులుగానో ఉద్యోగులుగానో తయారు చేయాలంటే కూడా ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలని రద్దు చేసింది. ఒకవైపు ఏమో మనకు లబ్ధిదారులు వాళ్ళు ఉన్నారు, అందరికీ ఇస్తున్నాము, కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మరి ఈ కోట్ల రూపాయల అభివృద్ధి కార్పొరేట్ శక్తులు జోబిల్లోకి వెళ్తుందే తప్ప కార్మికులకు కాదు అనేటువంటిది వెంటనే మున్సిపల్ కార్మికులు ఏదైతే 62 ఏళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే వాళ్ళని రిటైర్మెంట్ చేయాలి, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల బిడ్డలకు తల్లికి వందనం అమలు చేయాలి. అదేవిధంగా ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయాలని ఇప్పటికే గత 15 రోజులుగా అధికారులందరూ కూడా అధికారులు ఇస్తున్నారు, అయినా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కార్మికులందరూ కూడా ఐక్యంగా ఏకకంఠంతో చెప్తున్నారు, మాకు సంక్షేమ పథకాలు వర్తింప చేయకపోతే మేము నిరవధిక సమ్మెకైనా దిగుతామని. అటువంటి కారణం ఏదైనా వస్తే దానికి ఈ కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆరోగ్యం కానీ అపరిశుభ్రతకి కూడా కారణం ఈ కూటమి ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపు వెంటనే వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా వెంటనే అధికారులు స్పందించాలని మేము తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ద్వారా వర్తింపజేసేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసింది. ఇది అత్యంత దుర్మార్గం. చాలనటువంటి జీతాలతో, అప్పులతో, అతుకుల గతుకులతో జీవితాలు గడుపుతున్నటువంటి, నిరంతరం చెత్త చెదారాలు మలమూత్రాల నడుమ జీవితాలు గడుపుతున్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సంక్షేమ పథకాలని నిలుపుదల చేయడం అనేటటువంటిది దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జీవో కూడా ఉన్నది. వీరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 12,000 రూపాయల జీతం పైబడిన వారందరికీ కూడా మేము ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తా ఉన్నామని. మేము ఒక్కటే అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వేతన సవరణ కమిషన్ 26,000 రూపాయలు కనీస వేతనం ఇప్పుడున్నటువంటి ధరల్లో ఉండాలని చెప్పి నిర్ణయిస్తే 12,000 రూపాయలకి మేము ఈ సంక్షేమ పథకాలు తీసేస్తామనడం ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి చర్య మరొకటి లేదు అని చెప్పి సిఐటిగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే బేషరతుగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా, వీళ్ళందరూ పర్మనెంట్ ఉద్యోగులా, ఒకవైపు హక్కులు అడిగితే లేదా వేతనాలు పెంచమంటే చట్ట ప్రకారం అమలు చేయాల్సినన్ని అమలు చేయమని అడిగితే మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు,
మీరు అవుట్సోర్సింగ్ వాళ్ళు, మీరు చాలినటువంటి వేతనాలతో బతికేవాళ్ళని చెప్తారు. సచివాలయం పోయి ఆన్లైన్లో చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఎంత మోసపూరితమైనటువంటి విధానం ఇది. ఈ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల ఈ రకమైనటువంటి వైఖరి వ్యవహరించడం సరైంది కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, నాయకులు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు, ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్నారు. అబ్బా మా ప్రభుత్వం సూపర్ 6 తల్లికి వందనం వేసామని. ఇక్కడ చూస్తే ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇక్కడ తల్లికి వందనం పడలేదు. రేషన్ కార్డులకి ఈరోజు ఎసరు పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్లకి ఎసరు పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. 93 మంది కార్మికుల్ని 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో ఏ నోటీసు లేకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, వారసులకు ఉద్యోగాలు లేకుండా ఇళ్ళకి పంపిస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికులు ఈరోజు నీళ్లు వదిలేవాళ్ళు, లైట్లు వేసేవాళ్ళు, టెక్నికల్గా పనిచేసేటటువంటి ఆ కార్మికులకి ఈరోజు 13,500 రూపాయల జీతంతో ఎట్ట బతకాలి? వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేసేశారు. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు దీని మీద స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, కమిషనర్ వెంటనే స్పందించాలి. జీవోలు ఉన్నాయి వీళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం, అవేమీ చూడకుండా కోతలు పెట్టేటటువంటి పనికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికన్నా స్పందించకపోతే మా పోరాటం, ఆందోళన తీవ్రతరం చేస్తాం. దీనికి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 10-15 రోజుల నుంచి మేము CITగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అయ్యా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు, వీళ్ళకు కూడా వర్తింపు చేయాలి. గత సమ్మెలో ఒప్పందాలు చేసుకున్నారు, జీవోలు ఇచ్చున్నారని చెప్పారు. 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 26 పేరుతో ఇచ్చింది. దాంట్లో మున్సిపల్ కార్మికులకి ఆ మొత్తం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము కలెక్టర్ గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం, DMA గారిని కలిసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక అర్జీల రూపంలో ఒత్తిడి తీసుకొస్తా ఉన్నా మేము వీరందరికి కూడా ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. అంతేకాకుండా మొన్న 16వ తారీఖున DMA గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు. అందరూ మున్సిపల్ కమిషనర్లకి, కార్పొరేషన్ కమిషనర్లు అందరికి కూడా జారీ చేశారు. అయినా కూడా ఎవరికి కూడా మేమేం చేయలేము, కమిషనర్తో మాట్లాడితే మేమేం చేయలేము, రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులని పెట్టుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒక రకంగా మున్సిపల్ కార్మికులైనటువంటి దళితులు, గిరిజనులైనటువంటి వాళ్ళని మోసపూరితంగా మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకి జీతాలు పెంచాలి. గత 17 రోజుల సందర్భంగా, సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఒప్పందాలు చేసుకునింది. ఆ ఒప్పందాల్ని జీవోల రూపంలో జారీ చేయకుండా ఈరోజు ప్రభుత్వం నాన్స్తా ఉంది, టీడీపీ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఆ 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధపడతామని చెప్పేసి, అవసరమైతే నిరవధిక సమ్మెలోకి పోయేదానికి కూడా వెనకాడబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. IITలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.